పెళ్ళయ్యే దానికైతే నువ్వేంది నీ పెళ్లి కార్డులో మురిసిపోతుండావు? కార్డ్ బాగుందని చూస్తున్నాను. గదేం కాదు, పెళ్లిడికి వచ్చిన పిల్ల శుభలేఖ మంచిగుందంటే నాకెప్పుడు పెళ్లి అవుతుందా ఎదురు చూస్తున్నట్టు. కార్డ్ బాగుందని చెప్తున్నాను కదా, ఏంటి మీ గొడవ? లొల్లి చేయకండి. వచ్చే సంవత్సరం దాని పెళ్లికి వాళ్ళ బావతో కలిసి ఇంకా మంచి కార్డు సెలెక్ట్ చేసుకుంటుంది. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? అవతల అత్తమ్మ వాళ్ళు వస్తున్నారు. అమ్మో బావగారు, నాన్న వస్తున్నారు. బావ ఎప్పుడు వస్తుర్రా? 10 గంటల బండికి వస్తున్నారు. మరి బండ్లు అమ్ముతున్నా అన్న. పంపించుడు కాదు, దగ్గరుండి తీసుకురావాలి. నీ కూతురు పెళ్లిరా, బావేమని అనుకుంటాడు. అట్లాగా బళ్ళు తీయరా. చూసిన యాదగిరి, షాజీ వారం జనంలో ఉండగానే దొరెంత గడబిడ చేస్తుండో, ఇంకా పెళ్ళంతా జబర్దస్తిగా చేస్తుండో ఏమో. అవును మరి, దొరంటే మాట్లాడుకున్నావా? మంచి చేసినా చెడ్డ చేసినా గట్లానే చేస్తారు. శుభలేఖ చూస్తుండ్రా? ఓ ఎట్లా ఉంది? ఇంకా ఉంది. పెళ్లి రోజు మంత్రులు సామంతులు అందరూ వస్తారు. సరిగ్గా ఉండినా 2, 3, 4, 5, 6 మొత్తం రండిరా. పడ్డవే నువ్వు ముందు పద. బాగా చదువుతున్నావా? పెళ్లి పనులన్నీ అయినాయా? పెళ్లికి ఏమేమి వంటలు చేస్తున్నా? మాకు అన్ని ఏర్పాట్లు చేసినా. మంచిగానే చేసిన బావా. సరే ఇక నువ్వు పెట్టాయి చేసి. లక్ష్మి మావాళ్ళు వచ్చారు, రండి. ఏం బావగారు బాగున్నారా? రా బావా, కూర్చో. అన్నా ఎట్లున్నవే? కూర్చో అల్లుడు. మంచిగున్నావా? బాగున్నాను. ఏంది బావా, పెండ్లికి 10 దినాలైనా ముందు రమ్మన్నా కదా. రావాల్సి ఉండే, కానీ ఈ 10 దినాలు మీ చెల్లెని ఎవడు మేనేజ్ చేస్తాడు? ఏమంటున్నావు? నా చెల్లెం చేసిందే. ఏం చేయకూడదని అంటున్నా. ముందే వస్తే పెళ్లికి చేసిన వంటకాలన్నీ ఖతం చేస్తది. చూసినావా అన్న మీ బావ ఎట్లా అంటున్నాడు? హార్ట్ పేషెంట్ కదా, జర జాగ్రత్తగా ఉండాలి. బావా ఇక నువ్వు మారవానే. నేనేం మారేది? నీ చెల్లెల్ని మార్చేటందుకే నా జీవితం పూరా ఖతమైపోతాను. ఏంది గట్ల బానేస్తున్నావు? ఊరుకుండా రాదు. మర్యాద మర్యాద. ఎంత లేదన్నా ఈ ఇంటికి అల్లుణ్ణి. పెండ్లై 30 సంవత్సరాలైంది, ఇంకా కొత్త అల్లుని లెక్క చేస్తుండు. ఇగో నీ కొడుకు కూడా ఈ ఇంటికి అల్లుడు అయితాండు. అగో మా కోడలు పిల్ల కూడా వచ్చేసింది. ఏం చేసేసి మంచిగున్నావా? ఇంద తిను. ఏందే పెళ్లి పిల్లవు అస్సలు తప్పుడు చేస్తలేవు? ఏమల్లుడు నీ చదువు ఎట్లున్నది? శశి ఇంకా చదువుతానంటుంది కదా. చదువుని మావయ్య, ఇది కొంచెం పెరుగుద్ది. సర్లే గాని నీ చదువు ఎప్పుడైతుంది? ఇంకెంత 1 year లో ఎంబీబీఎస్ అయిపోద్ది. ఆ తర్వాత నో ముందు ప్రాక్టీస్ తర్వాత పెళ్లి. కాదులే అల్లుడు, ముందు పెళ్లి తర్వాత ప్రాక్టీస్. మావయ్య నువ్వు ఇంకా చుట్ల కచ్చడం మానలేదా? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. నాది కాదు, చెప్తున్నాను కదా. చూసుకో అల్లుడు, వాడే వస్తువు అయినా ఎవరికైనా ఇచ్చిండంటే అది వాళ్ళదే అయి ఉంటది. వాడు ఇచ్చిండు కనుక అది నీదే. నువ్వు కాదన్నా వాడు వదలడు. లేండి, స్నానం చేయండి. రారా. స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. ఏదో అనుకున్నాను గాని ఇంకా పెరగలా. పిల్లలంతా ఏడున్నారు? మిద్దె పైన ఉన్నారన్నా. చూడు ఏమిరా, దిమాగ్ ఖరాబ్ అయిందా ఏమి? ఈ ముక్క పొద్దుగా లేస్తే రమ్మి అండ్ షో, ఇప్పుడు రమ్మి అండ్ షో. కరెక్ట్ గా లెక్క పెట్టండి. నా ఇల్లు ఇల్లా ఈవిడేంటి ఎంత సీరియస్ గా చదివేస్తుంది? ఎగ్జామ్సా?
డిగ్రీ చదవడానికి హైదరాబాద్ వెళ్తుంది కదా, ఇప్పటి నుంచి తెగ ప్రిపేర్ అవుతుంది. ఏం ఇప్పటి నుంచి చదివి ఐఏఎస్ పరీక్షలు రాయాలనా? పోరాడు పరేషాన్ అవుతున్నాడు, పోయి తోల్కరా. సరే. నువ్వు కల్పరా. అక్కడ అందరూ ఆడుతున్నారు, రా. బావ ఫీల్ అవుతాడు. బావలాగే నేను చదువుకుంటున్నాను. చదివేవాళ్ళే పెద్ద డిగ్రీ. బావ మెడిసిన్ తెలుసా? బావ భలే చదివాడులే మెడిసిన్. నువ్వు వెళ్ళి ఆడుకోమా మంచిగా. నేను చదువుకోవాలి. ట్యూషన్ లేకుండా నాకు 75% వచ్చింది. మస్తు ప్లాన్ వేసుకుంటున్నా. నీ ప్లాన్స్ అన్ని నెత్తిలో పెట్టుకో, రా వెళ్దాం. వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకు నేను సతాయిస్తావు? నీ కుళ్ళు నేను బాగా చదువుకుంటానని. పోవే. ఉండు, నేను వస్తున్నాను. అసలు నసగాళ్ళు. ఏంటి మీరు చదవనీకుండా డిస్టర్బెన్స్? తర్వాత చదువుదిగానిలే. ఏమ్మా శశి, మేమందరం గీడ మస్తుగా ఖుషి చేస్తా ఉంటే నువ్వు గాడ ఏం చేస్తున్నావే? తుంబి కేలో. అరే 6 దాల్రే. నాకు ప్యాకెట్ సరిగ్గా రాదు మామయ్య. మేమేమన్నా పండితులమా? అరే తుమ్ దాల్రే. ఓడిపోయినాడికి చిన్న పనిష్మెంట్. పనిష్మెంటా? ఓడిపోతేనే బేటి. అందరూ పాయింట్లు కరెక్ట్ గా చెప్పండి. నాది నిల్లు. వారి నీ జిందగీ పూరా నిల్లేరా? నువ్వు 20. ఎన్ని? నావెన్ని? 32. 32. నీ? నాది ఫుల్ కౌంట్. అయిపోయి నా యారేరా. తీ గుంజీలు తీ. తీయాలి మరి. తీబే. తీరా. లే. 1 2. షో. రాంగ్ షో. చల్బే. షో కరెక్ట్. ఆ పాయింట్లు చెప్పండి. కౌంట్ 50. ఎంత? నీదెంత? నావెన్ని? 110. సరిగ్గా చెప్పు. సరిగ్గా చూసానే. దొరికింది. పనిష్మెంట్ ఏంటిరా? పనిష్మెంట్ పాట పాడాలి. గొంతు బాగుంటుంది కదా. కావు బేటి. కావు. ఓడిపోయి పారిపోయి వస్తున్నావా? ఆడాల్సిందే. నీకు స్పెషల్ రూల్స్ ఏంటి? కావు బేటి. కావు. కావనా? ఊరంతా నీ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. శుభలేఖ కూడా చాలా బాగుంది. నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోతున్నాను. ఇక్కడే ఉంటే మనం తిరిగిన ప్రతి చోటు కనిపిస్తుంది. అది నాకు చాలా కష్టంగా ఉంటుంది. అందుకే వెళ్ళిపోతున్నాను. నిన్ను ఒక్కసారి చూడాలనిపించింది. ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు కానీ ఇట్స్ వెరీ లక్కీ. అంటే నేను ఇప్పుడు తీసుకెళ్ళడానికి రాలేదా? మీ వాళ్ళ గురించి తెలిసేలా మాట్లాడుతున్నావా? అవును, తెలిసే మాట్లాడుతున్నాను. ఏం చేస్తారు? చంపేస్తారు, అంతే కదా. నాకు ఇష్టం లేని పెళ్లి చేసినా కూడా జరిగేదంతే. అలా మాట్లాడొద్దు. నువ్వు హ్యాపీగా ఉండాలనే నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను. అంతేకాని నువ్వు లేకుండా బ్రతకడం నాకు చాలా కష్టం. అందుకే చెప్తున్నాను, మొదటిసారి మనం ఏ గుళ్ళో అయితే కలుసుకున్నామో అదే గుళ్ళో అదే దేవుడి ముందు మనం పెళ్లి చేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ప్లీజ్ నా మాట విను. शतमानं भवति शताय पुरुष सतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति माङ्गल्यं तन्तुनानेन
సునీల్ బాబుకు వచ్చే ఏటుతో చదువు అయిపోతూనే ఉండే ఎమ్మటే లగ్నమేనా ఇంకా నువ్వు సిటీకి పోవుడు హాస్టల్లో చేరుడు ఎందుకమ్మా అందాక చదువుకుంటానన్నా నాకైతే ఇష్టం లేదు నువ్వు తల్లి లేని బిడ్డవు నీ మనసు నొప్పించొద్దు ఒక్కటి ఆదుంచుకో ఎవ్వలు మన కుటుంబంకెళ్ళి ఏలెత్తి చూపించొద్దు సరేనన్నా మంచిది హాయ్ బండి ఏంటే పెద్ద కాజలని ఫీలింగా కాలేజీలో జాయిన్ అప్పుడు ఎలా ఉండేదానివి మాతో చేరి బాగా డెవలప్ అయ్యావు కీప్ అప్ నువ్వే నాకు కాంప్లిమెంట్ ఇవ్వకలేదు నీ పీపా షేప్ కి ఏ డ్రెస్ వేసుకోవాలని తెలియకపోతే తెలిసిన అడిగి వేసుకో ఏంటి నవ్వుతున్నావు నువ్వు హలో ఇట్రా నేనా నువ్వే ఏంటి కాలేజీకి వచ్చేసావు ఈ రోజు కాలేజ్ జాయిన్ అయ్యానండి ఓ జూనియరా అవునండి మీరు మా సీనియర్సా యా సీనియర్ లోకలా ఆహా ఏ ఊరు ధూళికట్ట ఏం కట్ట ధూళికట్ట అదేనే డస్ట్లింగ్ చేస్తావే చీపురు కట్ట ఓహో ఓకే డ్రెస్సింగ్ బాగుంది ఊరు పేరు బాగుంది ఇంతకు నీ పేరేంటో శశిరేఖ అయ్యో అంతా బాగుంది పేరు మాత్రం యూజువల్ గా ఉంది ముందు వెనక ఏమైనా ఉందా ఉందండి బుద్ధినేని బుద్ధి లేని కాదండి బుద్ధినేని బుద్ధి లేని కాదండి ఎన్ని ఎన్నై నేని నేని బుద్ధి లేని అన్నయ్య లేని లేని కాదండి చాలా చాలా తగ్గించుకో చాలా ఎక్కువ అయిపోయింది సారీ అండి కొత్త కదా సీనియర్స్ ర్యాక్ చేయటం క్యాజువలే మీరేం కంగారు పడకండి పర్వాలేదండి అవును ఈ రోజు మా రూమ్ లో ఎవరినో జాయిన్ చేస్తారన్నారు మీరేనా నాకు తెలీదండి సరే సరే పదండి హాస్టల్కి వెళ్ళి కనుక్కుందాం పబ్లింగ్ రండి అవునండి ఆ పబ్లింగ్ అమ్మాయి హాస్టల్లోనే ఉంటుందండి అవును హాస్టల్లోనే ఉంటుంది అయ్య బాబోయ్ కొత్త స్టూడెంట్ మేడం నమస్తే మేడం జాగ్రత్తగా ఉండండి ఓకే మేడం పైకి తీసుకెళ్ళు ఓకే థ్యాంక్ యూ మేడం ఇదేనండి మన రూమ్ నేను ఎక్కడ పడుకోవాలండి ఎక్కడ పడుకున్నా నో ప్రాబ్లం నేను ఇక్కడ పడుకుంటానండి తర్వాత పడుకుందరు గాని ముందు ఫ్రెష్ అవ్వండి డిన్నర్కి వెళ్దాం మీరు రండి సుసి ఏంటండి ఇంత గొడవ ఉంది హాయ్ హాయ్ మోటి హాయ్ హాయ్ కట్ట ఎక్కడికి భోజనానికండి లాగించు పో పో ఏమైంది సుసి ఓయ్ ఏంటి ఫుడ్ బాలేదా
తినలేకపోతున్నావా? డోంట్ వరీ. బిర్యానీ చంటండి ఇవిడోరండి యమాని 350cc. ఎందుకు వచ్చావు? అదేనండి బిర్యానీ నంబలి పర్వాసులు తీసుకొచ్చి. అదేమిటా కనెక్షన్ లో కూడా మాట్లాడతావు? కనెక్షన్ అంటేనండి కనెక్షన్ లో మాట్లాడుతున్నాండి. మీరు సీరియస్ అవుతండి, ఇలాగే కొంచెం దూరం మెయింటైన్ చేయండి. ఇప్పుడు ఏంటంటేనండి మన హాస్టల్లో ఫుడ్ బాగుండట్లేదని కంప్లైంట్ వచ్చిందండి, అందుకే బిర్యానీ తీసుకొచ్చాను. నిజం అండి? కొడతారేంటండి? అయ్యో ఎలా దొరికాడే? దొంగడు వచ్చిండు. నేను పట్టించాను. నీ మొహం బుద్ధి లేకపోతే అదా ఫ్రెండ్ చంటి. అయ్యో నాకు నిజంగా తెలీదు. అయితే ఉంటుంది, నేను ఇప్పుడే చెప్పేస్తాను. భారతదేశం మనది. ఎవరా నేను బిర్యానీ బ్యాగ్ చెప్తానండి. వచ్చావా? చెప్పనండి చెప్తానండి. నిమ్మి నాకు అసలు సెన్సిటివ్ బాడీ, చెప్పేస్తున్నాను. షీస్ నిమ్మే అండి. 2 years నుంచి లవ్వండి. మై వైఫ్ వుడ్ బి గ్లాడ్ టు మీట్ యు. వాడు చెప్తుంది నిజమేనా? నో మేడం, ప్రామిస్. నాకు వీడెవడో తెలీదు. నేను తెలీదు. ట్యాంక్ బండ్ సంజయ్ పార్క్ అన్ని మర్చిపోయావా? తెలీదని చెప్తున్నాను కదా. ఏమండి లేడీస్ అసలు అమ్మదండి. ఈ రోజు నన్ను అందండి, రేపు మిమ్మల్ని కూడా అంటుందండి. చంటి చంటి ఏంటో పొద్దునే అసలే బాడీ పెయిన్ తస్తుంటే పాకెట్ లో చేయి పెట్టుకొని నాకు చెస్ట్ పెయిన్ వచ్చింది. తొక్కలో 2:30 నిద్ర లేపి మరి అడగల. మధ్యాహ్నం మాట్లాడుతుందా? మధ్యాహ్నం అన్నా చెబుతావు కదా. మధ్యాహ్నం చెప్పారు కదా. సారీ డిస్టర్బ్ చేస్తే. కాఫీ ఏంటి కాఫీ? చంటిగాడికి బాడీ పెయిన్స్ అంట. ఉత్తి పుణ్యానికి ఇట్టేడ్ అయిపోతున్నాడు నా మీద. బాడీ పని ఉంటాయిగా పెయిన్స్ రావడానికి. అది సరే గాని కార్డ్ స్టడీ చేసావా? అది వదిలే, నేను చూసుకుంటానుగా. నేను వదిలేస్తాను రా. నేనేది పెద్ద సీరియస్ గా తీసుకోను, కానీ అందరూ నాలా ఉంటారు కదా. అవతల బాసు నా బెండు తీసేస్తున్నాడు, నిన్ను అడగట్లేదంట. యూ డోంట్ వరీ, నేను ఆఫీస్కి వస్తానుగా. నేను బాస్ తో మాట్లాడతాను, నువ్వు తొందర రెడీ అవ్వు. చూడు ఎవరు వచ్చారు. ఎవరు? హాయ్ నిమ్మి, ఏంటమ్మా పొద్దున్నే? చంటికి ఎలా ఉంది అంకుల్? చంటికా? ఆడికేమైంది? చంటి చంటి అలా లేపుతా లేకడమ్మా, నేను లేపుతానుగా. చంటి చంటి నిమ్మి వచ్చింది లేకు. అంకుల్ నాకు ఇప్పుడు ఎవరితో మాట్లాడడం ఇష్టం లేదు, వెళ్ళమని చెప్పండి ప్లీజ్. అసలు రాత్రి ఏం జరిగి? అబ్బా రాత్రి లేదు దయ్యలేదు, మ్యాటర్ రాత్రితో సెటిల్ అయిపోయింది కదా. బాస్ వెళ్ళండి ప్లీజ్. అలాగేలే, నువ్వు పడుకో. సరే గాని ఈవిడెవరు? మా హాస్టల్ మేట్, నిన్నే జాయిన్ అయింది. పేరు శశిరేఖ. అండ్ మిస్టర్ శివాజీ యాడేజీస్ లో పనిచేస్తున్నారు. నమస్తే. నమస్తే అమ్మా. అంకుల్ ఇప్పుడు డీటెయిల్స్ అన్ని అవసరమా? అది కాదు చంటి, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. చెప్పేది కూడా అదే. రాత్రి జరిగింది ఏదో జరిగింది కదా, ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉంటే మన ఇద్దరం పర్సనల్ గా మాట్లాడుకుందాం. ఊరందరికీ తెలియాలా? అమ్మని నిలబెడతాను, వెళ్ళండి. రాత్రి చదువుతాను. ఏంట్రా చంటి, నిమ్మి వచ్చిందా? హాయ్. హాయ్ రవి.
ఫ్రెండ్ శశిరేఖ. నిన్నే మా హాస్టల్ జాయిన్ అయింది. అండ్ దిస్ ఇస్ రవి. హలో. నమస్తే. ఏంటి ఇంత పొద్దున వచ్చారు? నేను అదే అడుగుతాను. వీళ్ళు చెప్తుంటే వీడు చెప్పనట్లేదు. నిజంగా ఆయన ఎవరో నాకు తెలియదండి. మీకు మాట్లాడుతుంది చెప్పారా? ప్రామిస్ గా చెప్తున్నా, ఆయన ఎవరో నిజంగా నాకు తెలియదు. బాబోయ్, మీకు చెప్తా అర్థం కావట్లేదు. రై నోడ్రా, మీరు చెప్పండి. అది కాదు, ఇప్పుడు అవన్నీ ఎందుకు? మీరు చెప్పండి. నేను నిన్ననే ఊరు నుంచి వచ్చానండి. ఏ ఊరు నుంచి? అదే తూలికట్ట. ఓహో. అసలేం జరిగిందంటే అండి, హాస్టల్లో మాకు భోజనం అస్సలు బాగాలేదండి. పాప నిమ్మి నాకు భోజనం అరేంజ్ చేస్తాననిందండి. కానీ ఈయనే భోజనం తెస్తారని నాకు నిజంగా తెలియదండి. అందుకే నేను తెలియకుండా నేనేమో ఆయన దొంగ అనుకుని దొంగని అరిచేశానండి. హాస్టల్లో అందరూ తెగ కొట్టేశారండి. ప్రామిస్ గా ఆయన ఎవరో నాకు తెలియదండి. తెలుసుంటే నేను ఎందుకండి అలా చేస్తాను? ఏమో, ఆయన టైం సర్లేదు, నా టైం సర్లేదు. అయిపోయిందా? ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా? అందుక ఈ బాడీ పెయిన్స్. అయినా ఈ పర్సనాలిటీకి అంత రిస్క్ అవసరం ఏంటంటే నీకు కదా. అయినా ఎందుకంత రిస్క్ తీసుకున్నాను? చికెన్ బిర్యానీ కావాలంటూ హోమ్ డెలివరీకి ఆర్డర్ చేసినట్టు చేశారా? లేదండి, మీరు వెళ్ళిపోయాక చాలా బాధపడిందండి. ప్రాణాలతో వదిలేశారనా అమ్మా? అంత మొదలు నువ్వు తన బాయ్ ఫ్రెండ్ అని ఎలా చెప్తుంది? అదే రవి, నేను చెప్తున్నాను. మరి తను ఎందుకు అర్థం చేసుకోలేదు నాకు అర్థం కావట్లేదు. దెబ్బలు తిన్నవాడికి తెలుస్తుందమ్మా ఎందుకు అర్థం చేసుకోవట్లేదో. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ చంటి, ప్లీజ్. ఓవర్ యాక్టింగ్ చేయకో, సారీ చెప్పింది కదా. అసలు దీని అంతటి కారణం నేనండి. ఐఎమ్ రియలీ సారీ అండి. ఓకే, ఇంతమంది చెప్తున్నారు కాబట్టి ఈసారి వదిలేస్తున్నాను. బట్ ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటే మంచిది. కావులే, మన ఇద్దరం ఏదో సపరేట్ గా మాట్లాడదాం అనుకున్నాగా. ఏ విషయం అంకుల్? రవి పైల్వాన్, ఈ మధ్య అంకుల్ ఏదో కొంచెం. క్షమించు, నేను ఏమైనా ఎక్కువ మాట్లాడానా? ఈ పెయింటింగ్స్ అని రవి వేసినవే. హీజ్ అ పెయింటర్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. శశిక్ పెయింటింగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఆ కార్డు మీకు బాగా నచ్చిందా? నేను డిజైన్ చేసిన వెడ్డింగ్ కార్డ్స్ లో నాకు బాగా నచ్చిన కార్డు కరీంనగర్ దగ్గర ఏదో విలేజ్ అనుకుంటా. బాగుంది కదా? వస్తానండి. హలో సార్, 1 minute. మిమ్మల్ని బాస్ పిలుస్తున్నారు. అవును. నీకు అసలు వాయిస్ లేదయ్యా. అతను బెటర్మెంట్ కోసం డిలే చేస్తున్నానని చెప్పాడు సార్. టైం సెన్స్ ఉండాలయ్యా, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అతను చాలా సిన్సియర్ టాలెంట్ అని కదా కంపెనీతో మాట్లాడి రాయల్టీ కూడా ఇప్పించాను. అలాంటప్పుడు కూడా అతను ఇలా చేయటం. హాయ్ రవి. మార్నింగ్ సార్. Morning. సారీ సార్, లేట్ అయింది, బట్ క్వాలిటీ కోసం తప్పలేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నీ దగ్గర విషయం ఉంది, లేట్ అయినా కూడా నేను టాలరేట్ చేస్తాను. ఇట్స్ మై బిజినెస్. నిన్ను అర్జెంట్ గా కలవాలని చెప్పింది కూడా నీకు గుడ్ న్యూస్ చెప్పడానికి. ఏంటి సార్ అది? కంపెనీ నీకు రాయల్టీ ఓకే చేసింది. సో ఇక నుంచి నీ కార్డ్ సేల్స్ లో నీకు షేర్ ఉంటుంది. అంటే నీ బాధ్యత మరింత పెరిగిందన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అంటే సరిపోదయ్యా, మంచి గ్రాండ్ పార్టీ కావాలి. షూర్ సార్, మీరు చెప్పండి ఎప్పుడు, మీ ఇష్టం. టుమారో ఐఎమ్ ఫ్రీ. ఓకే, రేపే పెట్టుకుందాం. Okay. పదరా. హాయ్ రవి. హాయ్ హాయ్, రేపు ఈవినింగ్ పార్టీ ఉంది, బాస్ వస్తున్నారు, మీరు అందరూ రావాలి. ఓకే, సీ యు లేటర్, బాయ్. వెకట్ బై 7. షూర్ రవి. రారా. నువ్వు వెళ్ళరా, నేను తర్వాత వస్తాను. నువ్వు రారా చెప్తాను, రా రా. ఓకే, ఇది మామూలు విషయం కాదు. ఎర్రగా తీసేయాలి, బీభత్సం చేసేయాలి, మాక్సిమం సెలబ్రేట్ చేయాలి. అది కాదు నాన్న, కష్టపడి రాయల్టీ సంపాదించుకున్నది వాడు, దానికి వింత ఫీల్ అయిపోతే ఎలా? ఇదిగో పరాన్న జీవులా బతకూడదు, కష్టపడి 4 రూపాయలు సంపాదించుకోవాలి, నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలి. అంకుల్, నీకు 1,00,000 సార్లు చెప్పాను, 1999 December 31 వరకు నేను ఏమి చేయను, ఏం చేసినా కలిసి రాదు, ట్రై చేసి వేస్ట్, టైం బ్యాడ్. అంటే అంతవరకు ఏం చేయవా? ఆ తర్వాత కూడా ఏమి చేయను. తెలుసు,
అప్పుడు టైం బాగుంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా అవే కలిసి వస్తాయి. ఈ జన్మలో మేము ముందుకెళ్ళాం. ఏంటి ఒక అడుగు మేము ముందుకేస్తుంటే 2 అడుగులు వెనకలాగేస్తున్నావుగా? అంకుల్ నీ మనసు కష్టపెట్టేదా? ఇప్పటికే నేను పార్టీ మూడులోకి వెళ్ళిపోయాను. మిగతా విషయాలు ఉంటే రేపు మాట్లాడుకుందాం. ఓకే? అసలు విషయం పెండింగ్ లో పెట్టేస్తావుగా? చాలా మందికి ఫోన్ చేయాలి అన్నట్టు నిమ్మి కూడా ఫోన్ చేయాలి. ఫోన్ ఇక్కడ అక్కడ నిమ్మి నెంబర్ నీ గర్ల్ ఫ్రెండ్ నెంబర్ నన్ను అడుగుతావేంటి? అన్ని 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 ఒక్కడే చేసుకోవాలి. ఏమి తెలియదు. 7653 అంటే నిన్న నిమ్మితో ఆమె వచ్చింది కదరా? ఎవరు? అదేరా నమస్తే టాటా సెల్యులారు. ఆమెను కూడా పిలు. ఆమె ఇప్పుడెందుకు? ఆమె సంగతి బొత్తిగా తెలీదు. వద్దు వద్దు వద్దు. నువ్వు ఎలాగో తాగిపడిపోతావుగా నిమ్మి కంపెనీ కోసం. ఓకే నిమ్మి కంపెనీ కోసం కదా. ఐ టూ మ్యాన్. ఒక్కండి అన్ని పనులు చేసుకోవాలి. ఈ రోజు అమావాస్య. హలో ఏంటి లేటు? నేను ఇప్పుడే వస్తానా? ప్లీజ్ ప్లీజ్. శివాజీ నాకు ఈడు తగిలాడు. రవి ఎక్స్క్యూజ్ మీ ఐ జస్ట్ కమ్. అసలు శివాజీకి బుర్ర తక్కువయ్యా. ఎందుకు శివాజీ ఎక్కడ ఉన్నాడు? Carry on. ఏంటని ఇలా వచ్చారు? ఏం తోచగా దాన్నే బోరు కొట్టా ఉంటారు. అవి పాతవి. వాలంటైన్స్ డే కానీ కొన్ని కొత్త కార్డ్స్ చేశాను. అది చూసి చెప్పండి ఎలా ఉన్నాయో. మీకు ఇన్ని ఐడియాస్ ఎలా వస్తాయండి? కోర్స్ ఏమన్నా చేస్తారా లేకపోతే మీకు అలాగే ఏమో మాకింత ఇట్లే. నేను కోర్స్ అంటే ఏమి ఉండదండి. లవ్ లో ఉన్న ఫీలింగ్స్ ఎమోషన్స్ అవి మేము ఫీల్ అయ్యి డిజైన్ చేస్తామండి. లవ్ గురించి మీకు బాగా తెలుసు అనుకుంటా. లవ్ గురించి ఎవరి డెఫినేషన్ వాళ్ళకు ఉంటుంది. దాన్ని 100% ఎవరు డిఫైన్ చేయలేరు. బట్ నా దృష్టి ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. ప్రతి మనిషి తన జీవితంలో ఎన్నో సాధించాలనుకుంటాడు. కానీ ఒకసారి ప్రేమలో పడిన తర్వాత దాని ముందు ఇవన్నీ నథింగ్ అనిపిస్తాయి. దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. తను ప్రేమించిన మనిషి కోసం దేనికైనా సిద్ధపడతాడు. చమడానికైనా లేదా చవడానికైనా దేనికైనా. దట్ ఈస్ పవర్ ఆఫ్ లవ్. వస్తున్నాను. బాగున్నాయండి, నేను వస్తాను. LDU. When there is a demand for a particular product in the market, there should be sufficient production also. In case there is demand but no production, the utility of that particular product will come down. That is known as law of diminishing utility. Understand? Okay, students. నిన్న చెప్పిన లెసన్ రికార్డ్స్ కంప్లీట్ చేశారా? సబ్మిట్ చేయండి. కంప్లీట్ అయిందా? నీ రికార్డ్ ఏది? కొంచెం ఉండు. సో ప్లీజ్. శశి నీ రికార్డ్ పట్రా. శశి నిన్నే అడిగేది, రికార్డ్ పట్రా. వస్తున్నాను సార్. ఎక్కడ మర్చిపోయింటానబ్బా, ఈ మధ్య మధ్య మరపు ఎక్కువ అయిపోయింది. అక్కడ రికార్డ్ కంప్లీట్ చేసావా అసలు? కొంచెం ఉండండి సార్, ఆలోచిస్తున్నాను కదా. ఎక్కడ పెట్టినట్టు అర్థం కావట్లేదే. ఆ రోజు చంటి ఇంటికి వెళ్ళాం కదా నిమ్మి, అక్కడ మర్చిపోయాను నిమ్మి. మధ్యలో చంటి ఎవరమ్మా?
నిమ్మి బాయ్ ఫ్రెండ్ అండి. సరే మీ పర్సనల్ విషయాలు నాకెందుకు కానీ వెళ్ళి ఆ రికార్డ్ పట్టరా తల్లి. అయితే నేను వెళ్ళి తెచ్చేస్తానండి. ఇక్కడే పక్కనే. తీసుకురా వెళ్ళు. నువ్వు వస్తావా నిమ్మి? ఇదిగో ఆవిడెందుకు కూడా నువ్వు వెళ్ళు. అయితే నా ఆటోలో వెళ్ళొచ్చేస్తానండి. ఎలాగో వెళ్ళరా అమ్మా. వస్తాను నిమ్మి. నువ్వు వెళ్ళి కూర్చుంటావా? మీరా ఎంతమంది వచ్చి? ఇప్పుడే వచ్చాను. రండి కూర్చోండి. రికార్డ్ మర్చిపోయాను. నిమ్మిని రమ్మంటే రాలేదు. మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయలేదు కదా? అయ్యో డిస్టర్బెన్స్ లేదండి. నాకున్న ఈ వర్క్కి టైం సరిపోవట్లేదు. అలాంటిది ఏదో కాంపిటీషన్ అంటున్నారు. పైగా నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా ఉంటుందండి. అయ్యయ్యో అలా అనకండి. సైన్స్, ఆర్ట్, లిటరేచర్ వీటిలో కృషి చేసేవాళ్ళు వాళ్ళ వర్క్ ని లోకానికి అందించాలి. కాంపిటేటివ్ స్పిరిట్ కాకపోయినా కనీసం సోషల్ అండ్ మారల్ రెస్పాన్సిబిలిటీ గురించైనా అలా చేయాలండి. మీలాగే అనుకునుంటే ఐన్స్టీన్ నుంచి థియరీ ఆఫ్ రిలేటివిటీ, న్యూటన్ నుంచి థియరీ ఆఫ్ గ్రావిటీ లోకానికి అందుండేవి కావు. విశ్వకవి నుంచి గీతాంజలి వచ్చుండేది కాదు. కనీసం మీ ఆర్ట్ని అభిమానించే వాళ్ళ గురించన్నా మీరు ఎంట్రీ పంపించాలి ప్లీజ్. మీరు చెప్పేది బాగానే ఉంది, కానీ కాంపిటీషన్ అనేపాటికి బ్రెయిన్ స్టక్ అయింది. నేను చేసిన వర్క్ నాకే నష్టం లేదు, అలాంటిది వాళ్ళకి ఎలా నష్టం చెప్పండి. ఏమంటే మీరేం అనుకోపోతే నేను ఒకటి చెప్తానండి. అయ్యో భలేవారే, చెప్పండి. మొన్న నేను పార్టీకి వచ్చినప్పుడు ప్రేమ గురించి మీ అభిప్రాయం చెప్పారు కదండి, అది నాకు బాగా నచ్చిందండి. దాన్నే కానీ మీరు పెయింటింగ్ చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. మరి మీ ఐడియా ఏంటో నాకు తెలియదు. బ్రిలియంట్, చాలా బాగుంది. ఇట్స్ రియలీ గుడ్. గుడ్. రవి, ఏమిట్రా ఇది? కాంపిటీషన్ పెయింటింగ్ రా. అరే ప్రతి పెయింటింగ్ మాకు చూపించేవాడు, కాంపిటీషన్కి వెళ్ళి పెయింటింగ్ చూపించట్లేదు. ఎవరో ఇచ్చిన ఐడియా, ముందు వాళ్ళకి చూపిస్తే బాగుంటుంది. ఐడియా ఇచ్చింది ఎవరో? శశి. శశిరా? శశి. ఓహో, శశిరేఖ నుండి శశి. టాటా సెల్యులార్. ఈ పెయింటింగ్ ఎవరిదో తెలుసా? ఎవరిది? ఆ రోజు మన ఇంటికి ఒక అమ్మాయి వచ్చిందే. నిమ్మియా? నిమ్మి కాదు, నిమ్మి పక్కనే బెదురు గుడ్లేసుకుని గుడ్లకు బాగా పెయింటింగ్ అని చూసింది ఆ అమ్మాయి. ఇంటికి పెద్దాడివి, ఇంటికి ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో ఏవి పట్టించుకో. మాకంటే బోల్డని పనులు ఉంటాయి, నీకు ఇది ఒకటే పని కదా. అనవసరంగా వేలు పెట్టానులే. అరే మన ఈ రూమ్ లో ముగ్గురమే ఉంటున్నాం, మన మధ్య సీక్రెట్లు సస్పెన్స్లు ఏమీ ఉండకూడదు. ఒకరోజు నేను దెబ్బలు తిన్న విషయం దాచాలనుకున్నాను, మీరు అడిగి మరీ తెలుసుకున్నారు కదా. అరే చెప్పరా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అంకుల్ ఏం చేస్తున్నావు? బ్రష్ క్లీన్ చేస్తున్నా. ఈ జన్మకి బ్రష్ క్లీనింగే, నీకు పెయింటింగ్ రాదు. అడుగు, ఇంటికి పెద్ద అడివి, ఏం జరుగుతుందో కనుక్కో. ఏం జరిగింది? ఏం జరిగింది అంటే చెప్తాడా? చెప్పరా ప్లీజ్. అరే చెప్పరా. ఐ మీన్ లవ్ రా. I am with Nimi, Ravi with Shashi. రవి లవ్ లో పడ్డా. లవ్ అన్నది ఫ్లూ జ్వరం లాంటిది, నువ్వు వాడికి అంటించావు, నాకు అంటుకోకుండా ఉంటే అదే 10,000. నీకు ఈ జన్మగా ఛాన్స్ రాదులే, ఏజ్ బారైపోయింది. నీకు 2 ఫంక్షన్స్ ఒకేసారి, మ్యారేజ్ కమ్ షష్టి పూర్తి. ఏంటి అంత జరికిచ్చావు? దొరదెక్కితే గోక్కుంటున్నాను. నిన్నేమన్నా భయపెట్టానా? ఎకనామిక్స్ హ్యాస్ వైటల్ రోల్ ఇన్ ద ప్రెజెంట్ డేస్ ఎకానమీ. ఏంటి ఆలోచిస్తున్నావు? రవి గారు పెయింటింగ్ ఫినిష్ చేస్తుంటారు, ఒకసారి చూసి వస్తే బాగుంటుంది. రవి తప్ప వేరే టాపికే లేదా? అసలు నా డౌట్, నువ్వు లవ్ లో పడ్డావా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అర్థం లేకుండా? ఇట్స్ జస్ట్ ఫ్రెండ్షిప్, నో డౌట్. సరే రాసుకో, మళ్ళీ నన్ను చంపుతావు. చూపి చెయ్యి అడ్డం పెట్టుకుని. Availability of raw materials, skilled labor, funds and proper machinery. One should always be శశిరేఖ. అమ్మా శశిరేఖ, మీ ఇంటి దగ్గర నుండి ఎవరో వచ్చారమ్మా, వెళ్ళి తొందరగా రామ్మా. వెళ్ళు. సో లా ఆఫ్ డిమినిషింగ్ యూటిలిటీ. హాయ్. మీరా? ఊరు నుంచి ఎవరో వచ్చారంటే? ఉమెన్స్ కాలేజ్ కదండి, పిలవరని అలా చెప్పాను. ఎనీవే దిస్ ఇస్ ఫర్ యూ, నీకోసం. నాకోసమా? ఈ పెయింటింగ్ పేరు నీకోసం. పేరు చాలా బాగుందండి. ఓపెన్ చేసి పెయింటింగ్ ఎలా ఉందో చెప్పండి. నేను ఎందుకంటే ఓపెన్ చేయటం? అసలు ఈ ఐడియా ఇచ్చింది మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చిందో లేదో తెలియాలిగా. వెరీ నైస్, చాలా బాగుందండి.
నిజంగా బాగుందా? నిజంగా బాగుంది. నో డౌట్. నో డౌట్. అయితే మీరు చేసుకోండి. నేనా? కాంపిటీషన్ పంపించరా? మీకు నచ్చిందన్నారు, ఎనఫ్. మీకు నచ్చినందుగా వాళ్ళకి నచ్చుతుందో లేదో గ్యారంటీ లేదు. సో దీన్ని మీరే చేసుకోండి. మీరెంతో కష్టపడి ఒక పర్పస్ కోసం పెయింట్ చేశారు. మీకు డెఫినెట్ గా ప్రైజ్ వస్తుంది. ఐఎమ్ రియల్లీ కాన్ఫిడెంట్. తీసుకోండి. సరే, మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి ట్రై చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈవినింగ్ అయితే చాలు. నా దగ్గర అంకుల్ ఇదేంటి అంకుల్ గడ్డి తింటున్నావు? వెళ్ళి జీడిపడ్డా. నా దగ్గర అంకుల్ నువ్వు మందు కొడుతున్నావు, భోంచేయకుండా నీకు అయితే మా పరిస్థితి ఏంటి చెప్పు. వెళ్ళి జీడిపప్పు పట్టుకొస్తాను. ఏంటి విషయం? విషయం ఏంటంటే ఎల్లుండి డే ఆఫ్టర్ టుమారో వెలంటైన్స్ డే అని అమ్మాయిలు అబ్బాయిల పండుగ వస్తుందిలే. అది నీకు తెలియదు. ఆల్రెడీ నిమ్మికి ఒక గిఫ్ట్ ఇస్తారని మాట ఇచ్చాను. అన్ని ఎవ్రీథింగ్ ఫిక్స్. ఒక డబ్బులు తప్ప ఒక 2000 కావాలి. జస్ట్ 2000 ప్లీజ్. నువ్వు ఇలాంటి షాక్లు ఇస్తావని తెలిసే ఉన్న కాస్త డబ్బులు బ్యాంక్ లో దాచి మందు కోసం ఏ రోజు డబ్బులు ఆ రోజు డ్రా చేసి తీసుకొస్తున్నావు. ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? కాకపోతే ఇంకెవరిస్తారు? బయట వాడవాళ్ళు ఇస్తారా? ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? ఓ పని చేయరా, ఆ రవి గారి దగ్గర అడిగి తీసుకో. రవి అడిగితే కొడతాడు. వాడు ఇస్తే తీసుకోవాలి తప్ప అడిగే ధైర్యం నాకు లేదు. అంకుల్ ప్లీజ్ ఎవరికి? నిమ్మికి అంకుల్. ఆ అమ్మాయిని అడిగి తీసుకో. ఏంటి మాట్లాడతావు? నీ దగ్గర డబ్బులు తీసుకోవడం గిఫ్ట్ తీసుకురావాలి. డబ్బులు తీసుకుంటారా? నీ దగ్గర డబ్బులు లేవా? లేవని చెప్పాను కదా నీకు. మరి ఆ మాట ముందే చెప్పొచ్చు కదా. అసలు నువ్వు చెప్పనిస్తే కదా. ఏంటి చెప్పనిచ్చేది? అప్పటి నుండి నా దగ్గర అంటే డబ్బులు ఉన్నానుకున్నాను. లేనప్పుడు ఈ తొక్కలో బిడ్డలు ఎందుకు? నిన్నేమైనా బాధ పెట్టాను? ఏంటి బాధ పెట్టేది? బాల కార్మికులు వాడుకున్నావు. అడ్డమైన పనులన్నీ చేశారు. చివరికి నీ అండర్వేర్లు కూడా ఉతికారు. ఎప్పుడైనా అడిగా పట్టించావా? అప్పటి నుంచి చూస్తున్నాను. హలో హలో, నేను సర్షిని మాట్లాడుతున్నానండి. ఓ హాయ్, మీరా? చెప్పండి. అదే అండి, కాంపిటీషన్ కి అప్లై ఎంట్రీ పంపించారు కదా, అదేమైందని తెలుసుకోవడానికి ఫోన్ చేశానండి. అది కొంచెం టైం పడుతుందండి. ఓ అలాగండి, నాకు తెలీదండి. ఇట్స్ ఓకే. ఏం చేస్తున్నారు? భోజనం ఏందండి? ఆకలిగానే ఉందండి, కానీ ఎందుకులే అడుగుతారు. మా హాస్టల్లో భోజనం అస్సలు బాగుండదండి. భోజనం అంటేనే భయంగా ఉంది. జస్ట్ ఒక 15 minutes వెయిట్ చేయగలరా? పర్లేదు. ఎందుకండి? వచ్చిగా చెప్తానుగా. వచ్చి అయ్యో. హలో 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 హలో, ఏమండి? అనవసరంగా ఫోన్ చేశాను. నిమ్మి చంటి పదరా, పని ఉంది. ఇప్పటిదాకా వీడు వాడుకున్నాక నువ్వు వాడుకుంటావా? ఎక్కడికి? నిమ్మియాల హాస్టల్కి రా. లే పద. నిమ్మియా? అంకుల్ నా స్వానుభవంతో చెప్తున్నాను అంకుల్. అక్కడికి వెళ్తే పరిస్థితులు ఏం బాగుండవు అంకుల్. ప్లీజ్ హెల్ప్ చేయండి అంకుల్. ఆ మాట ఆడుతో చెప్పు. అది కాదు అంకుల్, ఇప్పుడు వాడున్న పరిస్థితిలో ఎవరైనా చెప్పినా అర్థం చేసుకోడు. వాడికి నువ్వైనా నేనైనా ఒకటే, ఏదో కంపెనీ కోసం అడుగుతున్నాడు. అడ్రస్ కొంచెం కన్ఫ్యూజన్ అనుకుంటా. ఇప్పుడు మన సోమాజ్ కూడా రాజభవన్ రోడ్ ఉంది కదా, అక్కడ నుంచి రైట్ తిరిగితే ఆ పైన ఎత్తు మీద 4 floors బిల్డింగ్ ఉంది. అదే విల్లా మీరు హాస్టల్. అర్థమైంది కదా? వెళ్ళు. నీకు అడ్రస్ క్లియర్ గా తెలుసు. అయితే ఆడితే వెళ్ళు. చంటే నువ్వు వస్తున్నావా లేదా? డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. ఇగో తమ్మ బాగా తాగా నా బతుకు తగలడా. ఒరే రవి, ఇప్పటికైనా మించిపోయింది లేదురా. వెనక్కి వెళ్ళిపోదాం పద. రైట్ అండర్స్టాండ్ మీ. ఏంటి నోరు మూసుకునేది బాబు? ఇక్కడ వాటిని సంగతి నీకు తెలియదు. కట్టుకున్న మొగుడే వదిలేసి వెళ్ళిపోయాట. మనమెంత అలుపులం. ఒరే రవి, వాళ్ళు బిర్యానీ తింటే ఎంత, తినకపోతే ఎంతరా? పట్టుబడితే మన బతుకు బిర్యానీ అవుతుంది. ఆ వాటిని పిశాచి ఎక్కడుందో ఏమిటో. వెళ్ళు. వచ్చేసారా? ఎవరు చూడలేదు కదండి. ఏంటంటే డోర్ నాక్ చేయగానే ఓపెన్ చేశారు? అంత ఆకలేస్తుందా? ఆకలి కాదండి, మీరు ఫోన్ చేసినప్పటి నుంచి ఒకే టెన్షన్. అప్పటి నుంచి డోర్ వెనకాలే ఉన్నా. మా వార్డెన్ సంగతి మీకు తెలియదండి. చంటి గారికి బాగా తెలుసు. అయినా ఇంత రిస్క్ మీకు ఎందుకండి? రిస్క్ ఏముందండి? మీరు భోజనం బాగాలేదన్నారు, నాకు కూడా తినాలనిపించలేదు. ప్లీజ్ తీసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. మీరు కొంచెం తొందరగా బయలుదేరితే బాగుంటుంది. మా వార్డెన్ వస్తుంది. మీరే టెన్షన్ పడకండి, నాకేం పర్వాలేదు. ఓకే బాయ్, గుడ్ నైట్. జాగ్రత్త అండి, ఎవరు చూడకుండా ఫాస్ట్గా వెళ్ళిపోండి. లేడీస్ కదా సెటిల్ అయిపోయి ఉంటాడు. ఆ గుట్ల గోప గుడ్లు చూస్తే సెటిల్ అయిపోయి ఉంటాడు. ఈలోపు ఆ సూర్యకాంతం వస్తే నా బతుకు రాజుబాబే. ఏమిటా మళ్ళీ వచ్చా? అయినా హాస్టల్ చుట్టూ తిరుగుతున్నావు ఏమిట్రా? ప్రామిస్ అండి, ఈసారి నా గురించి రాలేదండి. జస్ట్ గైడ్ లైన్స్ అంతే. మా రవిగాడికి అడ్రస్ చెప్పండి. రవిగాడా? వాడవడు? మా రవిగాడు తెలీదా? గడ్డ వేసుకుని ఎర్రగా ఉంటాడు, మంచి ఎక్సైజ్ బాడీ, ఆ పెయింటింగ్ లో వేస్తుంటాడు. అర్రే మీకు విషయం తెలియదు కదా. ఇప్పుడు 102లో ఆ హెడ్ లైట్ లాంటి కళ్ళేసుకుని అటు ఇటు చూస్తుంటది మా నిమ్మి ఫ్రెండ్ అండి. ఆ అమ్మాయితో మా వాడు
అది అంటే వాడు పైన ఉన్నాడా? ఆ పైనున్నాడు అంటే మరి అంతే కదండి. మొక్కలు నేను చేయకు. మీరు పదండి, నేను జాయిన్ అవుతాను. పదరా. మొన్నే కదరా చిత్తకొచ్చాం, అయినా నీకు బుద్ధి రాలేదు. మళ్ళీ వాడు కూడా వస్తాడండి. వచ్చి లేకపోని కథలన్నీ చెప్తావా? శశి, శశి, మీరు ఉండండి. రవి, రవి ఇక్కడ కుంపలంటు కూడా తొందరగా డోర్ది. మేడం రావడానికి. వచ్చాడు. హలో మేడం. ఏమ్మా లోపల ఎవరైనా ఉన్నారా? లేరు మేడం. అయ్యో రవి 6 feet గడ్డం. రవి ఎవరు? మీరు తప్పకుండా అమ్మా. ఉన్నారండి. రవి చూడు. రవి తొందర బయట బాత్రూమ్కి వెళ్ళాడా? లేదు. చాలా పద. ఏమి మీ ఇద్దరు కలిసి ఉంటారా? అయినా వీళ్ళ మీద పడ్డావేట్రా? మీరు ఉండండి. ఏమండి బిర్యానీ. రవి ఎవరండి? నాకు తెలియదు మేడం, ప్రామిస్ గా చెప్తున్నా. ఎంత బాగా మేనేజ్ చేస్తుందో. నువ్వు రావే, నువ్వు రా. చూసావా వాడు వచ్చినా కూడా రాలేదని బ్రహ్మాండంగా మేనేజ్ చేస్తుంది. నువ్వు ఉన్నావు, నేను రాకపోయినా కూడా వచ్చాడు వచ్చాడు అని చెప్తావు. నన్ను వదిలేసి వాళ్ళిద్దరితో ఏమిటా నీకు? మీరు కొంచెం ఆగుతారా? మరి ఇద్దరం ఇప్పుడు డ్యూటీ గురించి మాట్లాడుకుందాం. డ్యూటీ గురించి. మీరు ఇక్కడ హాస్టల్లో ఏం చేస్తున్నారండి? వార్డెన్ గా డ్యూటీ చేస్తున్నారు కదా. అమ్మాయిలు పడుకున్నారా లేదా? అమ్మాయిలు భోజనం చేస్తారా లేదా? అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు? ఇలాంటి డ్యూటీలను చేస్తున్నారు కదా. నేను అలాగే మా రవి గారి ఫ్లాట్ లో పడి ఉంటున్నాను. వాడు ఏం చేస్తున్నాడు? వాడిని ఎక్కడికి తీసుకెళ్ళాలి? వాడిని ఎక్కడి నుండి తీసుకురావాలి? వాడు ఏమేం పని చేయాలి? ఇలాంటి డ్యూటీలన్నీ చేస్తున్నాను. అక్కడ నా డ్యూటీ నేను చేస్తున్నాను, ఇక్కడ మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. మీరు పాజిటివ్, నేను పాజిటివ్. అయినా ఈ బెదురుగుడ్డ దాని గురించి మీరు, ఆ గడ్డ అంతా పచ్చడి గురించి నేను, మనం ఎందుకంటే పోట్లాడుకోవడం? తెల్లవారు లేస్తే ఒకరి మొహాలు ఒకరు చూసుకునేవాళ్ళం కదా. బాగా ఆలోచించండి. థింక్ అబౌట్ ఇట్. చాలా సోచి. డబ్బు తీసుకున్నప్పుడు డ్యూటీ బాగా చేయాలి. సోచి. అబ్బా ఏడు వీడు. వాచ్మెన్, ఆ పిచ్చోడు వదలొద్దు, నేను వస్తున్నాను. హలో, నేను రవిని మాట్లాడుతున్నా. రాత్రి వెళ్ళిన తర్వాత ఏమైంది? చంటి గారు మళ్ళీ కొట్టేశారండి. ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది? వాడికి అన్ని మామూలే. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. మీ కాలేజ్ దగ్గర బేకరీకి రాగలరా? నా కాలేజ్కి టైం అవుతుందండి, ఇప్పుడు బయలుదేరుతున్నాను. జస్ట్ ఒక ½ hour ప్లీజ్. ఓకే అండి, వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ అండి, ట్రాఫిక్ జామ్ అయింది. పర్లేదండి. తీసుకుంటారా? నేను బ్రేక్ఫాస్ట్ చేస్తానండి. కోక్. కోక్. బెరా 2 cokes. మీరేదో మాట్లాడాలన్నారా? తీసుకోండి. మీరు తీసుకోండి. చెప్పండి. వాలంటైన్స్ డే కదా, నేను కార్డ్ డిజైన్ చేశాను. చాలా ఫీల్ అయి చేశానండి. అది మీకు చూపించి మీ ఒపీనియన్ తీసుకుందామని వచ్చాను. మీరు చాలా సెన్సిటివ్ అనుకుంటా, అందుకే మీకు ఇంత మంచి ఐడియాస్ వస్తున్నాయి. నా పర్సనల్ ఫీలింగ్స్ని, ఒంటరితనాన్ని ఈ కార్డులో ఎక్స్ప్రెస్ చేశాను. నాకు సంబంధించిన వరకు నాకు తెలిసిన ఏకైక వ్యక్తి మా అమ్మ. చిన్నప్పుడే పోయింది. ఆ తర్వాత స్ట్రీట్ డ్రాయింగ్స్, కోడింగ్స్ వేస్తూ ఒక విజువలైజర్గా గుర్తింపు వచ్చింది. ఫ్రెండ్స్ పెరిగారు. కానీ మా అమ్మ పోవడంతో వచ్చిన ఒంటరితనం మాత్రం ఇంకా పోలేదు. మీ అమ్మగారు లేకపోయినా ఆవిడ బ్లెస్సింగ్స్ వల్లే మీరు ఇంత పైకి వచ్చారు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి. మా అమ్మ పోయి చాలా సంవత్సరాలైనా ఏదో ఇప్పుడే పోయినట్టు అనిపిస్తుంది. చాలా మందిలో మా అమ్మ పుల్లలు కనిపిస్తాయి. అమ్మ అని పిలవాలనిపిస్తుంది. మీ బాధని అర్థం చేసుకోగలను, ఎందుకంటే నాకు అమ్మ లేదు. కూల్ రవి, మీరేం బాధపడకండి. నా కాలేజ్కి టైం అవుతుంది. కార్డ్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. వస్తాను. ఓకే, బాయ్. రవి, ఏమైందిరా నీకు? ఇంతకుముందు ప్రొఫెషన్ గురించి చెప్తే వేరే దేని గురించి ఆలోచించేవాడు కాదు. అలాంటిది ప్రొఫెషన్ పక్కన పెట్టి వేరే దేని గురించి ఆలోచిస్తున్నా. నిజమేరా, దీనివల్ల ప్రొఫెషనల్గా కొంత నష్టపోవచ్చు, కానీ పర్సనల్గా చాలా హ్యాపీగా ఉన్నా. చిన్నప్పుడు ఏదో మిస్ అయింది, అదే దొరికిన ఫీలింగ్. శశి గురించా?
ఎగ్జాక్ట్లీ. ఒక అమ్మాయి ఇంపాక్ట్ ఎంతగా ఉంటుందని ఎప్పుడు అనుకోలేదురా. ఆ ఫీలింగ్ రియల్ ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్ రా. ఈ విషయం అమ్మాయితో చెప్పావా? లేదురా, రేపే వాలంటైన్స్ డే. ఈ విషయం రేపు అమ్మాయికి చెప్పబోతున్నా. ఓకేరా, ఆల్ ద బెస్ట్. ఏంటి వెతుకుతారు? డబ్బులు వెతుకుతారు. పండుగ పూట చిన్నపిల్లలకి చేర్పిస్తున్నారు మీరు అందరూ. నీకెవరైనా బీపీ ఉందా? ఏంటి బీపీ అని మాట్లాడుతాడు? అసలు వ్యాలంటైన్స్ డే గురించి ఏం తెలుసు మాట్లాడుతున్నావు నువ్వు? పోనీ నీకు తెలుసు చెప్పు. నాకు చాలా తెలుసు. ఈ రోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలకు గిఫ్ట్ ఇస్తారు, బొకేలు ఇస్తారు. నిమ్మి నాకు ఇస్తుంది, నేను నిమ్మికిస్తాను. అసలు ప్రపంచంలో ప్రేమికులు చాలా ఉంది. అంతే కదా? అంతే. నాకు తెలిసింది చెప్పనా? చెప్పు చెప్పు. వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమ కోసం జీవితాన్ని త్యాగం చేసిన సెయింట్ ఫ్రాన్సిస్ వ్యాలంటైన్ అనే రోమన్ బిషప్ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న ప్రేమికుల దినంగా సెలబ్రేట్ చేస్తారు. మరి ఇంత తెలిసిన డబ్బులు ఇవ్వడానికి ఏడుస్తావు? చెప్పాను కదరా బ్యాంకులో వేసానని. హలో. హాయ్ రవి. హాయ్ నేమి. హ్యాపీ వాలంటైన్స్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఒకసారి సజీ ఫోన్ ఇవ్వ. తనెక్కడుంది? ఊరెళ్ళింది కదా? ఊరెళ్ళిందా? 1 వీక్. హలో రవి. ఏమైందిరా నీకు? రిపేర్ అయితే ఊరెళ్ళిపోయిందంట. నువ్వు లవ్ చేస్తే ఊరు వెళ్ళకూడదా? కనీసం ఫోన్ అయినా చేయాలిగా. తను కూడా ఫోన్ చాలాసార్లు ట్రై చేసి ఉంటుంది, దొరకఉండదు. నాకు తెలుసు కదా. డీప్ లవ్ లో ఉన్నప్పుడు కొన్నాళ్ళు దూరంగా ఉంటే బాగుంటుందిరా. ఎంజాయ్. అమ్మ అంకుల్, నీలో ఇంత డెప్త్ ఉందా? డబ్బులు లేకపోయినా కూడా సంవత్సరానికి ఒకసారి వస్తుందా? ప్లీజ్ ప్లీజ్. అమ్మాయిలు అబ్బాయిలు డిస్కో దిక్కులు. అయ్యో ప్లీజ్ ప్లీజ్. ఒప్పుకోరా. వెళ్ళగానే ఫోన్ చేయమ్మా. చేస్తాను చిన్న. పెద్ద దొర అమ్మాయి గారిని ఊరికి పంపొద్దని చెప్పిండు దొర. అదేంటి చిన్న, ఇప్పటికే చాలా క్లాసులు మిస్ అయ్యాను. నాన్న ఎందుకు ఇలా చెప్పారు? అన్న చెప్పింది చేయటం తప్పితే ఎప్పుడు ఎందుకు ఏంటి అని అడగలేదు. ఏదో కారణం ఉండే ఉంటుంది. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. రే, సామాన్ లోపల పెట్టండి. హాయ్, కంగ్రాట్స్ రవి. నీ పెయింటింగ్ కి అవార్డు వచ్చింది. అదేమిట్రా ఇంత గుడ్ న్యూస్ చెప్తే అలా డల్గా ఉన్నావు? తను నిన్నే వస్తానంది, ఇంకా రాలేదు. ఏదో పనుండి లేట్ అయి ఉంటుందిరా. కనీసం ఫోన్ అయినా చేయాలిగా. ఏదో గుడ్ న్యూస్ విన్నాను, మళ్ళీ పార్టీ చేసుకోవాలి. అవార్డు సరే ఎవరండి? నాకు మూడు లేదు. మూడు లేదంటాడేంటి? నీకుందా? ఉంది. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? రవి మాత్రం నీకోసం చాలా ట్రై చేశాడు. అవునా? నీతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలంట. నాతోనా? అవును. ఏమై ఉంటుంది? ఒక్క నిమిషం. హలో. హలో. ఎస్, తను ఇప్పుడే వచ్చింది. రవి. హలో. ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చానండి. నీతో అర్జెంట్ గా మాట్లాడాలి. కాలేజ్ బ్యాట్ వెయిట్ చేయి. ఐమ్ జస్ట్ కమింగ్. హలో. హలో. మాట్లాడాలి. ఇప్పుడు బ్యాగ్ చెప్తాను ముందు. అది కాదండి. ఎక్కువ చెప్పకుండా సడన్ గా ఊరు వెళ్ళిపోతే నేనే అనుకోవాలి. ఎంత ఫీల్ అయింది తెలుసా? నేను వేసిన పెయింటింగ్ అవార్డు వచ్చింది తెలుసా? అవి కూడా నాకు సంతోషాన్ని ఇవ్వలేదు. నువ్వు లేకపోవడం వల్ల. మనిషి హ్యాపీగా బతకడానికి చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి, కానీ నేను బతకడానికి నువ్వు చాలా ఇంపార్టెంట్ అని ఈ 10 రోజుల్లో నాకు అర్థమైంది. ఎంతో తెలుసా? ఐ లవ్ యూ.
ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఇంతగా నేనే మాట్లాడుతున్నాను, నువ్వే మాట్లాడలేదు. ఏ మాట్లాడవా? ఐఎమ్ సారీ అండి. సారీ దేనికి? మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేసినట్టున్నాను. నాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయిందండి. మా ఊర్లో నేను ఇన్ని రోజులు ఉండిపోవడానికి కారణం కూడా ఇదే. నాకు మా బావతో ఎంగేజ్మెంట్ అయిపోయింది. నా ఎంగేజ్మెంట్ రింగ్. పది రోజులు నువ్వు లేకుండా ఉండటానికి చాలా కష్టపడ్డాను. అలాంటిది నువ్వు అసలు లేకుండా హైలీ ఇంపాసిబుల్ శశి, నా వల్ల కాదు. నా గురించి నువ్వే ఫీల్ అయ్యో నాకు తెలియదు. నేను మాత్రం ఇంత జీవితాన్ని వహించుకున్నాను. నేను దాని నుంచి బయటకు రాలేను. ఐ జస్ట్ కాంట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. నేను అర్థం చేసుకోగలను, కానీ నా పరిస్థితి కొంచెం ఆలోచించి చూడండి. నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్? సిన్సియర్గా ఒక విషయం అడుగుతాను, చెప్తావు శశి? నువ్వు మీ బావని ప్రేమిస్తున్నావా? దెన్ మీ బావ లేకుండా ఉండగలవు, అలాగే మీ బావ కూడా నువ్వు లేకుండా ఉండగలడేమో. కానీ నేను మాత్రం నువ్వు లేకుండా బ్రతకలేను శశి. ఇట్స్ ఫ్యాక్ట్. ట్రై టు అండర్స్టాండ్. ఈ టైంలో మీకు అలానే అనిపిస్తుందండి. కొన్ని రోజులకి అన్నీ మర్చిపోతారు. డోంట్ ట్రై టు కన్సోల్ మీ. నేను మర్చిపోలేని విషయం నాకు బాగా తెలుసు. మీరు అనుకుంటే మీ వల్ల అవుతుంది. ఆ నమ్మకం నాకుంది. నా వల్ల కాదు, నా వల్ల కాదు. అంకుల్ ఎప్పుడు రమ్మేనా తొక్కలోది బ్రాండ్ మార్చరా? బాలేదా? బాగాలేకపోతే ఏం తాగుతారా? వదిలేచ్చు. చెల్లగా 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 పొగడగా మారే మాట్లాడకుండా తాగు. క్యూట్ అంకుల్, తాగరా? వెరీ క్యూట్. ఏంట్రా అలా ఉన్నావు? రవి ఏమైందిరా? నాకు కూడా పోయిరా. అంకుల్ ఇడు మళ్ళా పోయమని చెప్పాను కదా. ఏం జరిగిందిరా? చెప్పలేను రా, పోయండి. హలో హలో, నేను శశిని మాట్లాడుతున్నా. మీరు ఎలా ఉన్నారు? నువ్వు చెప్పిన నిజాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి. అంత బాధపడేదానివి మరి నా వైపు నుంచి ఎందుకు ఆలోచించావు? మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఐఎమ్ ఎంగేజ్డ్ అండి. ఆ విషయం తట్టుకోలేకపోతున్నాను తెలుసా. వదిలే వదిలే. ప్లీజ్ రవి, నా గురించి మీ కెరీర్ పాడు చేసుకోకండి. లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోయింది, కెరీర్ అంతా. రవి నా మాట వినండి. మీ అమ్మగారు చనిపోయినప్పుడే మీరు తట్టుకొని లైఫ్లో పైకి వచ్చారు. ఆఫ్టర్ ఆల్ నేనంతా, నన్ను ఈజీగా మర్చిపోగలుగుతారు. ప్లీజ్ రవి. ఒకసారి తట్టుకున్నాను, మళ్ళీ తట్టుకోగలనే నమ్మకం నాకు లేదు. అయ్యో, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. వై డోంట్ యూ ట్రై టు అండర్స్టాండ్ శశి? ఏమిటి అర్ధరాత్రి పూట ఫోన్లో పెట్టాయి? అది కాదు మేడం. హలో హలో శశి, రే రవి. ఏంటి రవిడు? మీకేంటి సపరేట్గా చెప్పాలా? పాడే. బొత్తిగా భయం లేకుండా పోతుంది వాడనంటే. లైట్లు ఆఫ్ చేయండి.
శశి ఎక్కడ? ఐ వాంట్ టు టాక్ టు హర్. నువ్వు ఇలా బిహేవ్ చేస్తే తను ఎంత ఫీల్ అవుతుందో తెలుసా? నేను అంతకంటే ఫీల్ అవుతున్నాను తెలుసా? ఫోన్ మాట్లాడుతుంటే కట్ చేస్తుందా? ముందు పిలు. శశి ఎక్కడ? పిలు. పోలీసులు సరే పోలీసులు సరే. అయ్యో పోలీస్. నేను ఫోన్ మాట్లాడుతుంటే ఎందుకు కట్ చేసావు? ఎందుకు కట్ చేసావు చెప్పు. నేను కావాలని కట్ చేయలేదండి. మేడం వచ్చారు, నేను లోపలికి వెళ్ళి పోలీసులు వచ్చారు. మీరు వెళ్ళిపోండి ప్లీజ్, వెళ్ళిపోండి. నేను నీతో మాట్లాడాలి శశి, నేను నీతో మాట్లాడాలి. థ్యాంక్ యూ సార్. రాయ్ నిమ్మి ఫోన్ చేసి చెప్పిందిరా. ఏమిటి అర్థం లేకుండా? ఏమిట్రా ఇది? నీకే చెప్పేది. ఆఫీస్కి రావట్లేదు, ఏ పని చేయట్లేదు. అరే నీ మీద నీకే కంట్రోల్ లేకపోతే ఎలా? మాట్లాడరా. రే లైఫ్ లో మనం ఎన్నో అనుకుంటాం రా, అవన్నీ జరగవు. కాంప్రమైజ్ కావాలి, లేకపోతే బతకలేను రా. చూడు 5 ఏళ్ల క్రితం నేనెవరో నీకు తెలుసా? అంతెందుకు 3 ఏళ్ల క్రితం చంటిగాడు మనకు తెలుసా? ఇప్పుడు కలిసి బతకటం లేదు. అలాంటిది 3 నెలల క్రితం పరిచయమైన అమ్మాయి కోసం నువ్వు ఇంత బాధపడుతుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నాను రా. నా మాట వినరా. రే కష్టాలు వచ్చినప్పుడే మనిషి ధైర్యంగా ఉండాలిరా, మ్యాన్లీగా ఉండాలి. నువ్వు మా స్నేహితులు అని చెప్పడానికి గర్వపడేవాళ్ళం రా, గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళం. నీ కళ్ళల్లో అంకుల్ చెప్పేది కరెక్టా? అసలు నువ్వేట అమ్మాయి కోసం అసలు నీకు ఏడుపు సూట్ అవ్వదు. చెప్పండి అంకుల్. అంటే మందుందా? చెప్పండి అంకుల్. వాడు అంకుల్ వాడికి ఏమైంది అసలు? వాడు ఏడో నేను ఎప్పుడు చూడలేదు అంకుల్, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. ఏం చెప్పను? ఏదో ఒకటి చెప్పు. వాడు ఏదో ఒకటి చెప్పి ఆపొచ్చు కదా. నిమ్మిని మర్చిపోరంటే నువ్వు మర్చిపోతావా? ఇప్పుడు దానికి సంబంధం ఉంది. ప్రేమ, లవ్. రే ప్రేమలోంచి బయటపడటం అంత ఈజీ కదరా. నాకు తెలుసురా, ఇది వాడికి రాకూడని పరిస్థితి.
రవి మాట్లాడు రవి. అసలు ఎలా బిహేవ్ చేస్తున్నావు? నిన్నే అడుగుతున్నా. తాగి డ్రైవ్ చేయటం ఏంటి? ఏమైనా జరిగితే ఏంటి జరిగితే ఏంటి చేస్తాను అంతేగా. ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. ఎలా ఉండేవాడివి ఎలా అయిపోతున్నావు రవి? ఎలా ఉంటే నీకెందుకు? శశి చెప్పేది కూడా కొంచెం ట్రై టు బి కూల్ రవి. కూల్ మీకన్నీ కూల్గా క్యాజువల్గానే ఉంటాయి. లవ్కి ఫ్రెండ్షిప్కి మాకు తేడా తెలీదు. మాకంత నాలెడ్జ్ కూడా లేదు. పరిస్థితిని అర్థం చేసుకో రవి. పరిస్థితిని అర్థం చేసుకోవాలా? నా వల్ల కాదు. నా సంగతి నాకు బాగా తెలుసు. నువ్వు వచ్చిన పెయిన్ ఎప్పటికీ పోతావు. నా డ్రీమ్స్, నా డిజైర్స్, ఇంట్రెస్ట్ మొత్తం పోయి. Because of you. Because of you. You can't love. You can't love me. Yes, I love you. I love you more than you love me. నీ మనసులో ఎంతో ప్రేమ పెట్టుకుని నన్ను ఎందుకు ఇంత టార్చర్ పెట్టావు? టార్చర్ పెడుతుంది నేను కాదు, నువ్వు. చాలా మంది ప్రేమించుకుంటారు, కానీ ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకోలేరు. దానికి చాలా కారణాలు ఉంటాయి. మనం ప్రేమించుకుంది నిజమైనప్పుడు మనం ఎవరికి భయపడట్లేదు. ఓకే, కానీ నేను భయపడతాను. మై బ్యాక్ డ్రాప్ ఇస్ డిఫరెంట్. నువ్వు ఎంతో నచ్చిందని దాచుకున్న వెడ్డింగ్ కార్డ్, దాన్ని వెనుకున్న ట్రాజెడీ నీకు తెలుసా? అది మా అక్కది, మా చిన్న కూతురుది. ఎవరినో ప్రేమించిందని తన కళ్ళ ముందర అతను చంపేశారు. ఆ బాధ తట్టుకోలేక తెల్లారితే పెళ్ళనగా తను సూసైడ్ చేసుకుంది. తమ్ముడు కూతురు విషయంలోనే అలా చేసిన మా నాన్న సొంత కూతురు విషయంలో ఊరుకుంటారా? ఊరుకోరు. అది నాకు తెలుసు. నా మూలంగా నీకేం జరగకూడదని మొదటి నుంచి నా ప్రేమ నాలో దాచుకొని ఎంత అవస్థపడ్డాను. కానీ నీ ప్రేమతో నువ్వు బాధపడుతున్నావు, అందరినీ బాధ పెడుతున్నావు. అర్థం చేసుకోరావి, ప్లీజ్ అర్థం చేసుకో. ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ. నేను చాలా చాలా బాధ పెట్టాను. ఇంకెప్పుడూ బాధ పెట్టను. ఐ ప్రామిస్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ಯಾವ ಸಿನಿಮಾ ಚೆನ್ನಾಗಿದೆ? ಯಾವ ಸಿನಿಮಾ ಚೆನ್ನಾಗಿಲ್ಲ? ಒಂದು ಕೆಲಸ ಮಾಡೋಣ, ಪಪ್ಪಿಗೋಣ ಬನ್ನಿ. ಬನ್ನಿ ಬನ್ನಿ. ಇವರೇ ಸರ್. హలో. ఎస్ సార్. హలో, ఐఎమ్ రవి. హలో, సారీ ఐ డోంట్ గెట్ యూ. ఇంతమంది పరిచయం లేదు, బట్ మీతో ఒక విషయం మాట్లాడాలి. నాతోనా? సరే, బయటికి వెళ్ళి మాట్లాడా. ఓకే, కమ్. మరి నాతో ఎంగేజ్మెంట్ కింద ఒప్పుకుంది, అప్పుడే చెప్పచ్చుగా. అది కాదండి, శశి పాప చాలా సెన్సిటివ్. ఎవరికి ఏమి చెప్పుకో. శశి గురించి మీరు నాకు చెప్పక్కర్లేదు. శశి నేను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. అమ్మ పరిస్థితి కూడా బాలేదు. ఈ టైంలో తను ఎందుకు ఇలా చేసిందో నాకు అర్థం కావట్లేదు. అది వాళ్ళ నాన్నకు భయపడి
మీకు చెప్పండకపోవచ్చు. ఓకే, వాళ్ళ నాన్నకు భయపడి చెప్పలేదు. ఇప్పుడు నన్నేం చేయమంటారు చెప్పండి. మిమ్మల్ని ఏదో చేయమని కాదు, తన పాపం ఎవరికి ఏం చెప్పుకోలేదు, అందుకే నేను మీకు చెప్తాను వచ్చాను. చెబుదామని వచ్చారు, బాగానే ఉంది. మరి మా మావయ్య సంగతి తనకి బాగా తెలుసు. తెలుసు కూడా మా మావయ్య గురించి మీకు సరిగ్గా తెలీదు. ఆయన కన్విన్స్ చేసుకుంటాను. మీరు ఒప్పుకుంటారని అనుకోలేదు. థ్యాంక్స్ అలాట్. నాకు టైం అవుతుంది. థ్యాంక్స్ వన్స్ అగైన్. నేను బయలుదేరుతాను. సీ యూ లేటర్. ఓకే, బాయ్. శశి, నేను నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. నిన్నంతా ఏమైపోయావు? ఆ విషయమే. ఇట్స్ వెరీ హ్యాపీ న్యూస్. అవన్నీ తర్వాత. ఊరి నుంచి నాన్నగారు వచ్చారు. అలాగా? ఎక్కడున్నారు? ఏదో ఒక హోటల్లో ఉన్నారు. దయచేసి 2 రోజులు నన్ను డిస్టర్బ్ చేయకు రవి, ప్లీజ్. అదిగా శశి, నేను చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. నీ తర్వాత మాట్లాడతాను. వార్డెన్ వస్తుంది, పెట్టేస్తున్నా. శశి చూడు పోరి, కమిషనర్ ఆఫీస్ ఎక్కడున్నది, ఎట్లా పోవాలి, జర మా డ్రైవర్కి చెప్పు. విచ్ కమిషనర్? మున్సిపల్ కమిషనర్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్ పోలీస్ కమిషనర్? ఇఫ్ యూ వాంట్ ఈసీ, కాంట్రాక్ట్ 548641. ఇఫ్ యూ వాంట్ MC 555470. టెల్ మీ సార్, విచ్ కమిషనర్ యూ వాంట్ ఎగ్జాక్ట్లీ? మే ఐ హెల్ప్ యూ సార్? ఏమంటున్నావు? ఏమైనా హెల్ప్ చేయమంటారా? నువ్వెవరు? గైడ్ని. అంటే సిటీలో మొత్తం ఎక్కడ ఏమన్నా తెలుసు, చూపిస్తాను. గట్లనైతే కమిషనర్ ఆఫీస్ ఎక్కడున్నది, జర మా వానికి చెప్పు. పంజగుట్ట తెలుసా నీకు? దాని పక్కనే రేమండ్ షోరూమ్, దాని క్వాయిట్ ఆపోజిట్ జస్ట్ డూ ఇట్ అని బోర్డు ఉంటుంది. దాని ప్యారల్ లైన్ కొంచెం పైకి వెళ్తే మిడ్వేస్ తెలుసా నీకు? మిడ్వేస్ తెలీదా? పెద్ద ల్యాండ్ మార్కే బాబు. వాంతో కాదులే గాని నువ్వు చూపించరాదే? షూర్, ప్లీజ్ కమ్. ఎవరండి మీరు? అడగకుండా లోపలికి వెళ్తారు. ఏమంటున్నావు? పోలనుకున్నావు నేను. కోనే ఆప్ కిస్లే ఆయే? ఏమంటుండు చూడదరా? सर, करीमनगर के पास के गांव के बहुत बड़े जमींदार हैं, उनसे सबसे बात हो गई है, कमिश्नर साहब से मिलना है. तो अच्छा जाओ. అలాగే, ఆ విషయం నేను మాట్లాడతాను. నమస్తే కమిషనర్ సాబ్. కూర్చోండి. ఐ విల్ కాల్ యూ బ్యాక్. ఏం చేసిరు నా పని? నక్సల్స్ కారణం లేకుండా ఎవరిని థ్రెటన్ చేయరు. మీ మీద కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. నడుస్తూనే ఉంటాయి, నీకు తెలియందే ఉన్నది. నువ్వేం చేస్తావో ఎట్లా చేస్తావో నాకు తెలియదు. నాకు మాత్రం వారం దినాల్లో సెక్యూరిటీ కావాలి. హోమ్ మినిస్టర్తో మాట్లాడి పీయమంటవా? కలుపు. అక్కర్లేదు, ఆల్రెడీ ఆయన నాతో మాట్లాడారు. మేము ఇంటెలిజెన్స్కి రిఫర్ చేసాం. యాక్సెప్టెన్సీ రాగానే మీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం. మంచిది. ఇంగ్లీష్లో మస్తు మాట్లాడుతున్నావు. ఏం చదివినావు? డిగ్రీ చేశానండి. డిగ్రీ చదివినావు అయితే మంచిగా ఉద్యోగం చేసుకోక గీతిరి కూడా ఏంది? లవ్లో ఫెయిల్ అయినండి, దాంతో ఇంట్రెస్ట్ పోయింది. ఏదో ఇలా బతికేస్తున్నా. లవ్ చేసినావు? ఎవరిని? చాలా పెద్దింటి అమ్మాయి. పెద్దింటి అమ్మాయి అంటే కులం ఉండదా? ఏ కులపోలు? వెలందోరలు. వేలమ్మదోరలు. నువ్వెవరు? తెలీదండి. నీ కులం ఏమిటో నీకు తెలియదు. నీకు దొరల బిడ్డ కావాలి.
వాళ్ళెవరో శాతగవనాళ్ళ కింద కొడుతున్నారు. ఇదే ముచ్చట నా తాన జరిగితే ఏం చేసినామో జర చెప్పు. అడ్డం నరికినాం దొరా. విన్నావా గది? నువ్వేదైనా ఉద్యోగం చేసుకో, మంచిగుండు, నీకు తగ్గ పోరిని చూసుకో, లగ్నం చేసుకో. నీకేదైనా సాయం కావాలంటే నేను చేస్తా. Wanted to say that he was not greedy. Okay, the man. మీ నాన్నగారు వచ్చారు. ఒక్క నిమిషం. మీ అమ్మాయి అండి? మీ ఫాదర్ సిటీ సరిగా తెలియదంటే చూపిస్తున్నాను. ఐఎమ్ రవి. ఏం బిడ్డా మంచిగున్నావా? ఏంది గిట్ల బక్కగైనవు? తింటలేవు? తింటున్నాను. తింటే గిట్లెట్లయితరే? సర్లే గాని మీ అత్తమ్మకు ఆరోగ్యం ఏం మంచిగా లేదు. బావతో నీ పెళ్లి ఖాయం చేసినాం. ముహూర్తం మే 5. చిన్నాయన్ని చిన్నమ్మను పంపిస్తా గాని నగలు చీరలు నీకేం కావాలంటాయి కనుక్కో బిడ్డ. నేను పోనా మరి? పైసలు ఏమన్నా కావాలనా? వద్దు, మళ్ళీ లోపలికి పోయి చదువుకో. ఓ మళ్ళా వస్తావా? మా ఇల్లు ఇక్కడేనండి, నేను వెళ్ళిపోతాను. ఏంటిది? ఎందుకు వేస్తున్నావు? ఏమైంది నీకు? పద లోపలికి. నువ్విక్కడ ప్రేమించడం అంత పెద్ద తప్ప? అంటే నువ్వు నా బిడ్డను? అవును, మీ అమ్మాయిని ప్రేమించాను. ఏమంటున్నావురా పద్మాష్?
అదే మాట్లాడతావా? చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చిన్నప్పటి నుంచి రోడ్డు మీద పెరిగాను. ఎప్పుడు ఎటువంటి ప్రేమను చూడలేదు. అది ఇప్పుడు మీ అమ్మాయిలో చూశాను. ఆమె లేదే బతకలేను. గట్లయితే బ్రతకొద్దు రాస్తావు. ప్రేమిస్తే చచ్చిపోవాలా? ఏ ఎందుకు? చూడండి, చావుకు నేను భయపడను. కానీ మీ కూతురు నాకు కావాలి. ఎందుకు తెలుసా? మీ కూతురు కూడా నన్ను ప్రేమిస్తుంది కాబట్టి. శంకర జాతి కొడక, నా కూతురు గట్ల చేస్తే దాన్ని కూడా ముక్కలుగా నరికేస్తా. ముందు నేను చంపుతారా? ప్రేమించిన వాళ్ళందరినీ చంపేస్తావా? ప్రేమిస్తానికి కులం కావాలా? లేకపోతే చంపేస్తావా? ఇలా ఎంతమందిని చంపుతావరా? చంపేస్తావా? అందరిని చంపేస్తావా? నువ్వు మాత్రం బతకాలి. ఆఖరికి నీ కూతురు చంపేస్తావా? చెప్పరా? నీ కూతురు చంపేస్తావా? చంపుతా. ఇప్పుడు చంపు. ఇప్పుడు వెళ్ళి చంపందరినీ. దొరను చంపేసిండ్రా. రవి, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆ శశి వాళ్ళని నేను నక్సలైట్ చంపేశారు. నక్సలైట్లా? ఏ ఎందుకు? తెలీదురా. ఈ పరిస్థితిలో మనం ఆ ఊరెళ్ళి ఆ అమ్మాయికి ధైర్యం చెప్తే బాగుంటుంది. వాళ్ళ ఫ్యామిలీ గురించి నాకు తెలియదు. ఇప్పుడు అమ్మాయిని ఇబ్బంది పెట్టద్దు. అది కాదు, ఒకసారి వెళ్తే బాగుంటుంది. వద్దని చెప్పానా? వదిలే. ఊరుకోమ్మా, ఊరుకో. శశి, రవి నన్ను కలిశాడు. అంతా చెప్పాడు. అతను చెప్పేది కన్విన్సింగ్గానే ఉంది. నిజంగా మీరు ఒకరినొకరు కావాలనుకుంటే దేనికి భయపడక్కర్లేదు. కావాలంటే నేనే మీకు సపోర్ట్ చేస్తాను. అయితే అది నిజమా?
ఇందులో తప్పే ఉంది మావయ్య. లక్ష్మికి ఇష్టం లేని పెళ్లి చేయాలని చూశారు. ఏమైంది? అవన్నీ ఇప్పుడు ఎందుకురా? ఊరుకోనా? మీరు శశిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని చూసినా నేను చేసుకోను. నాతో పెళ్లి ఇష్టం లేక తనవని చేసుకుంటే చెప్పండి, ఆ తర్వాత బాధపడ్డ ప్రయోజనం ఉండదు. అందుకే ఇంటికి పెద్దగా నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. చూడమ్మా, లక్ష్మి చచ్చిపోయినప్పుడు మేము తప్పు చేసామని నాకు అనిపించింది. మళ్ళీ అదే తప్పు చేసి నిన్ను కూడా పోగొట్టుకోలేనమ్మా. అతను ఎవరో చెప్పు, మీ ఇద్దరి పెళ్లి నేను చేస్తాను. శశి ఊరుండి వచ్చిందా? అచ్చా, మా అందరినీ ఓకే ఓకే. రవి రవి శశి ఊరుండి వచ్చినట్రా, మనందరం రమ్మన్నాడు, ఏదో మాట్లాడాలి. అంకుల్ నా తినగా కూర్చోకు, పద వెళ్దాం. ఎప్పుడు చూసినా ఒక దగ్గర సెటిల్ అయిపోతుంటా. వెళ్ళండి. బాధపడకుండా ఉండమని చెప్పడం చాలా ఈజీ, కానీ అలా ఉండటం చాలా కష్టం. ఏం మాట్లాడు? జరిగిన దానికి మనం ఎవరూ ఏం చేయలేం. మేమందరం ఉన్నాం, ధైర్యంగా ఉండు. ఇంతకన్నా ఇంకా ఎలా ఓదార్చాలో నాకు తెలియటం లేదు. రవి ఎందుకు రాలేదు? ఇంతవరకు నాకు అమ్మ మాత్రం లేదు. ఇప్పుడు నాన్న పోయాక అక్కడ ఎంతమంది ఉందో నాకు ఒంటరిగా అనిపించింది. నీతో మాట్లాడాలనిపించింది, కనీసం ఫోన్ కూడా చేయలేదు నువ్వు. నాకు కూడా తనకు అతని ఉద్దేశం. ఎవరికి వచ్చిన ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే రాలేదు. ఐమ్ సారీ శశి. ఏంటి మీరిద్దరు ఇంత ఎమోషనల్ అయిపోతున్నారు? అసలు విషయం వదిలేసి. రవి, నీకు గుడ్ న్యూస్. వాళ్ళ ఇంట్లో అంతా మీ పెళ్లికి ఒప్పుకున్నారు. అవునా? నిజమా? చెప్పు శశి, నిజమేనా? కూర్చో రవి. ఓకే. నేను ఇప్పుడే వస్తా. చిన్న అబ్బాయిని తీసుకొచ్చావమ్మా? చిన్న ఎక్కడ? లోపల ఉన్నారు. రవి. నమస్తే అండి. రవి. నమస్తే. మా శశి నీ గురించి అంతా చెప్పింది బాబు. శశి అంటే మా అందరికి ప్రాణం. ఆయన మా అన్నయ్య, ఇప్పుడు లేరు, నక్సలైట్లు చంపేశారు. మీ పెళ్లి నేను చేస్తాను బాబు, నువ్వేం కంగారు పడకు. చాలా థ్యాంక్స్ అండి.
ఏంటి అలా నిలబడి చూస్తున్నారు? శశికి కాబోయే భర్త, ఇంటికి అల్లుడు. వెళ్ళి కాఫీ అది రెడీ చేయండి. నువ్వు స్నానం చేసి రెస్ట్ తీసుకో బాబు, మిగతా విషయాల తర్వాత మాట్లాడదాం. అరే రంగా, గది రెడీ చేసావా? మా చిన్నాన్న చాలా మంచివారు. మనకు పెళ్లి జరుగుతుందంటే దానికి కారణం ఆయనే. నాకు పరిచయం చేయవా? పేరేంటి? మరి ఇంటికి తీసుకురావచ్చా? నువ్వు లోపలికి వెళ్ళు. ఈ టైంలో ఎక్కడేంటి బాబు? నిద్ర పట్టుక ఇలా బయటకు వచ్చాను. ఇక్కడ పాములు అవి తిరుగుతూ ఉంటాయి, అంత మంచిది కాదు. వెళ్దాం పద. ఏమ్మా శశి, ఇంకా పడుకోలేదా? ఏం లేదమ్మా, బాబు అక్కడ తిరుగుతూ ఉంటుంటాను. అదే పిచ్చోడు పడుకుంటాడే అక్కడ పాములై తిరుగుతూ ఉంటానే నేనే తీసుకొచ్చేసాను. నువ్వు వెళ్ళి పడుకో బాబు. కొత్త ప్లేస్ కదా, నిద్ర పట్టక అందుకే. ఎప్పుడు వస్తున్నావు? 2 రోజులు వస్తున్నాను. ఓకే, బాయ్.
ఏ రవి, శశి వచ్చి హాస్టల్ వెకెట్ చేసి వెళ్ళిపోయిందంట. నిమ్మి ఎవరిగా మాట్లాడలేదంట. తను ఎక్కడ? రైల్వే స్టేషన్కి వెళ్ళి ఉండొచ్చు. Jesse, come with me. Come with me. ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నావు? శశి నిన్నే అడిగేది, ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నావు? చెప్పు. ఎందుకో నీకు తెలీదా? ఏ కారణం లేకుండా ఎంత టెన్షన్ పడుతున్నావా? అంటే దేని విషయంలో మాట్లాడేది? నాకంతా తెలిసింది రవి. నువ్వు ఎలాంటి మనిషి నాకు ఇప్పుడు అర్థమైంది. నిన్ను గొప్పగా ఊహించుకున్నందుకు సిగ్గుపడుతున్నాను. చూడు, మా నాన్ని చంపాలని తెలుసు కూడా నేనేం చేయాలనుకోలేదు. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపియద్దు ప్లీజ్. అవును, మీ నాన్ననే చంపాను, ఒప్పుకుంటున్నాను. ఏ మీ నాన్న మాత్రం ఎవరిని చంపలేదా? చూడు, నువ్వు ఎలాంటి మనిషిని చంపాలని దాని గురించి మాట్లాడలేదు. నువ్వు ఒక మనిషిని చంపావు రవి. నిన్ను చూస్తే అసహ్యంగా ఉంది. నేను ఒక ఆర్టిస్ట్ ని చూసాను కానీ క్రిమినల్ కాదు. అవును, ఇప్పటికి అదే చెప్తున్నాను. ఐఎమ్ నాట్ ఏ క్రిమినల్. చిన్నప్పటి నుంచి నాకు ఎవరు లేరు. ఎంత అగలిసినా ఏ తప్పు చేయలేదు. కష్టపడి బతికాను. కానీ ఇప్పుడు ఈ తప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది? నీ కోసం. బికాస్ ఆఫ్ యూ. నువ్వు నా ప్రపోజల్ రిజెక్ట్ చేసినప్పుడు అది నా బ్యాడ్ లక్ అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నన్ను ప్రేమిస్తానని చెప్పావో అప్పుడు ఏ పరిస్థితులు మనల్ని విడదీయకూడదని ముందుగా నిర్ణయించుకున్నాను. అవును, మన ఇద్దరం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నప్పుడు నాకున్న బాధ ఖచ్చితంగా నీకు కూడా ఉంటుంది. మీ వాళ్ళకి భయపడి నీ ప్రేమ నీలోనే దాచుకున్నావు. నాకంటే ఎక్కువ బాధపడుతున్నావు. అందుకే మీ బాధ దగ్గరికి వెళ్ళాను. అతను కన్విన్స్ అయ్యాడు. అలాగే మీ నా దగ్గరికి వెళ్ళాను. ఎలా బిహేవ్ చేశాడు తెలుసా? ఆయన ఒప్పించడానికి కూడా మ్యాక్సిమం ట్రై చేశాను, కానీ ఒప్పుకోలేదు. అక్కడికి నిన్ను కూడా చంపేస్తా అన్నాడు. నిన్ను కూడా ఆ తట్టుకోలేక చంపేస్తాను తెలుసా? నన్ను కన్విన్స్ చేయొద్దు. నా కోసం మా నాన్న చంపాను అంటున్నావు. అది నేను తట్టుకోలేకపోతున్నాను. ఆయన ఎలాంటి మనిషి అయినా మా నాన్న. నీ పరిచయం నా దురదృష్టం రవి. నీకోసం అంటున్నావు. నా కోసం ఏం చేశావు? ఎంతో ఆశగా చదువుకోవాలని వచ్చాను. నీ వల్ల నా చదువుపోయింది. ప్రేమ ప్రేమ నానక్షణం నన్ను బాధ పెట్టా. ఆఖరికి మా నాన్ని చంపేశా. ఆయన నేనేం చేయాలనుకోలేదు రవి. దయచేసి నన్ను వదిలేసా రవి. ప్లీజ్ నన్ను వదిలేసా. ఒక అంత గుర్తు నేను బ్రతకలేదు. ప్లీజ్ నన్ను వదిలేసా. నన్ను. శశి, నేను చెప్పేది కొంచెం విను ప్లీజ్. మాట్లాడచ్చు రవి. మాట్లాడి ఇంకా నా దృష్టిలో దిగజారద్దు. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించే తీరుతారు. నేను నిన్ను ఏం చేయలేకపోవచ్చు. కానీ నువ్వు ఎంత పూజించే మీ అమ్మ కూడా నువ్వు చేసిన తప్పుని సమర్థించదు. దానికి సాక్ష్యం ఇది. శశిని కన్విన్స్ చేయడానికి ట్రై చేయట్లేదు. నిజాయితీగా మాట్లాడుతున్నాను. నేను చేసిన తప్పే నాకు తెలుసు. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు లేకపోతే నాకు ఈ లైఫ్ వద్దు అనుకున్నాను. అప్పుడు చచ్చిపోవాలి. కానీ చావులో కూడా నువ్వు లేకుండా చావడం ధైర్యం చాలలేదు. ఇప్పుడు విషయం నాకు క్లియర్గా అర్థమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రేమ నాకు దొరకదు. ఐఎమ్ అన్లక్కీ. ఐఎమ్ సారీ శశి. నేను చాలా బాధ పెట్టాను. ఇక నీకు నా వల్ల ఏ బాధ ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు. ఐ ప్రామిస్. బాయ్ శశి. బాయ్.
ఆ ఇంజెక్షన్ ఇచ్చారు కదా? ఎస్ సార్. కొన్ని రోజులు అబ్జర్వేషన్ ఉంచుదాం. ఓకే సార్. ఎలా ఉందండి? హీజ్ అవుట్ ఆఫ్ డేంజర్. అమ్మా, అవుట్ ఆఫ్ డేంజర్ ఇన్ ద సెన్స్ తన ప్రాణానికి ప్రమాదం ఏం లేదు, కానీ అంత ఎత్తు నుంచి పడ్డం వల్ల తలకు చాలా గట్టి దెబ్బ తగిలింది. హీస్ టోటలీ డిసేబుల్డ్. ఎవరిని గుర్తుపట్టలేడు, మాట్లాడలేడు. ఒక రకంగా ఇది చావు కంటే పెద్ద శిక్ష. సిస్టర్, పేషెంట్ దగ్గర తీసుకోండి. చూడు రవి, చూడమ్మా, నువ్వు ఇప్పుడు ఈ మనిషి మీద చూపిస్తున్న సానుభూతి, పడుతున్న బాధ ఒక మనిషి పట్ల ఒక మనిషికి ఎంతకాలం నిలుస్తుంది? ఎందుకంటే నవ్ ఈజ్ జస్ట్ వెజిటబుల్, ప్రాణం తప్ప మరేమీ లేదు. ఇతను అడ్మిషన్ రికార్డ్ చూస్తుంటే అనాథని తెలిసింది. ఇన్ ఫ్యూచర్ న్యూరోసైన్స్ టెక్నాలజీలో ఏమైనా ఇంప్రూవ్మెంట్ జరిగితే మళ్ళీ మామూలు మనిషి అయ్యే అవకాశం ఉంది. బట్ ఇప్పుడు ఇతన్ని పసిబిడ్డలా చూసుకోవాలి. అది ఎవరి వల్ల అవుతుంది? మీరిద్దరూ ప్రేమించుకున్నారు తెలిసి నువ్వు సంతోషంగా ఉండాలని మీ పెళ్లికి నేను సపోర్ట్ చేశాను, కానీ అతను మీ నాన్న చంపాడని తెలుసు కూడా నువ్వు ఇంకా. అతను నాన్ని చంపినా తను చావడానికి సిద్ధపడ్డా దీని అంతటి కారణం నేనే. రవి గురించి నాకు బాగా తెలుసు బావా. పిచ్చివాడు ఎంత నేరం చేసినా దానికి శిక్ష ఉండదు. అలాగే రవి కూడా నా మీద ఉన్న మితిమీరిన ప్రేమ పిచ్చి వల్ల ఈ పనులన్నీ చేశాడు. అలా అని నేను రవిని సమర్థించడం లేదు, కానీ నాన్ని చంపిన రవి ఇప్పుడు అతను లేడు బావా, చచ్చిపోయాడు. అతనిలో ఉండేది కేవలం ప్రాణం మాత్రమే. తల్లి కడుపులో నుంచి అప్పుడే బయటపడ్డ బిడ్డకు అతనికి తేడా లేదు బా. అందుకని అతను సేవలు చేస్తూ ఉండిపోతావా? చూడు శశి, నన్ను పెళ్లి చేసుకోమని చెప్పట్లేదు, కానీ పెళ్లి చేసుకోనంటే నేనే కాదు ఇంట్లో ఎవరూ ఒప్పుకోరు. అర్థం చేసుకో. నా వల్ల ఎవరికైనా చిన్న నష్టం జరిగితేనే నేను తట్టుకోలేను. అలాంటిది నా వల్ల ఒక మనిషి జీవితమే నాశనం అయితే నేను ఎలా తట్టుకోగలను? పెళ్లి చేసుకుని జీవితాంతం ఆత్మవంచన చేసుకుంటూ నేను బ్రతకలేను. నా వల్ల కాదు బావా. ఇంకేం చెప్పదు. కనీసం నేను ప్రాణాలతో ఉండాలనుకుంటే నన్ను బలవంతం చేయొద్దు.